కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత ఉమ్మి రఘురాం విమర్శించినందుకు వివరణ ఇచ్చిన టీడీపీ నేతలు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మాట్లాడారు. బిజినరీ నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబుపై అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన 6 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంతో పరుగులు పెట్టిస్తూ ఉన్నారని, ముఖ్యంగా అవ్వాతాతలకు పెన్షన్ ఒకేసారి 4,000 రూపాయలకు పెంచి అందించిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందని అన్నారు. జగన్ అవ్వాతాతల్ని మోసం చేస్తూ 2,000 రూపాయల పెన్షన్ను 3,000 చేస్తామని 5 సంవత్సరాల కాలం సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున పెంచి మోసం చేయడం నిజం కాదా అని అన్నారు. సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ఉచిత గ్యాస్ పథకాన్ని అందిస్తూ ఉన్నారని, ఉగాదికి ఉచిత బస్సు, విద్యా సంవత్సరం పూర్తి అయ్యేసరికి తల్లికి వందనం, ఇలా అన్ని పథకాలు సంవత్సరం కాలం పూర్తి అయ్యేసరికి అందిస్తామని అన్నారు. చెప్పడం జరుగుతోంది. ఇవాళ సూపర్ 6 లో గ్యాస్ పథకాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరలా ఉగాదికి ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి 6 మాసాలు లోపలనే మరి వీళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు అంటూ ఉన్నారంటే, మరి వైఎస్ఆర్సీపీలో ఒక పెన్షన్ ఇవ్వాలంటే మరి 5 సంవత్సరాలు 200 ఇచ్చి 3,000 చేసినటువంటి మరి పరిస్థితి వాళ్ళ పాలన. మరి చంద్రబాబు నాయుడు గారు ఇలా 4,000 రూపాయలు 1వ తారీఖున ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తారీఖున జీతాలు అందించడం జరుగుతూ ఉంది. రాష్ట్రాన్ని మరి చాలా తక్కువ కాలంలోనే గాడిలో పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో మరి రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. అన్ని రకాల దోపిడీలు, దొంగతనాలు ఇప్పటికీ కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్లేటర్లు పట్టుకుని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక్కడ మచ్చలేనటువంటి చంద్రుడు చంద్రబాబు నాయుడు గారు ఈ స్థానికంగా మరి ఆయన రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేస్తారో, ఇక్కడ మరి మనకు ఉన్నటువంటి జ్యోతుల నెహ్రూ గారు మరి అధిగమించి ఆ వయసులో కష్టపడి ఎంతో అభివృద్ధి అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అవి కనిపించట్లేదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ రోజున మరి రోడ్లు మరి ఎంత గుంటలతోటి రోడ్లు చేసి చాలా దారుణంగా మరి చాలా మంది నడుం కాలు విరిగిపోయినటువంటి దుస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంది. మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మరి వాళ్ళు పెట్టినటువంటి గుంటల్లో పోడ్చడం జరిగింది. ఎక్కడికక్కడ రహదారులు వేయటం జరుగుతూ ఉంది, సిమెంట్ రోడ్లు వేయటం జరుగుతూ ఉంది. మరి అలాగే పేదవాడికి ఇల్లు ఇవ్వాలని చూస్తూ ఉన్నారు, అలాగే ఇల్లు కట్టించాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇరిగేషన్ ప్రాజెక్టులు తీసుకొస్తూ ఉన్నారు. మరి మన పుష్కర ఎత్తిపోతల పథకం 5 సంవత్సరాలు ఏం చేశారు అని చెప్పి అడుగుతూ ఉన్నాను. 5 సంవత్సరాలు కూడా ఒక 5 ఎకరాలు కూడా తడపనటువంటి దౌర్భాగ్య పాలనలో మరి వాళ్ళు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని మరి విమర్శించే హక్కు మరి వాళ్ళకి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇక పోయినట్లయితే మరి పోలవరం పరుగులు తీయంతో ఉన్నారు. తొందరలోనే ఈ రోజుని మరి రాష్ట్రం అంతా నీరిచ్చేటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అమరావతి మరి అక్కడ ఏంటి మీరు చేసినటువంటి అఘాయిత్యాలన్నింటినీ మరి అభివృద్ధి పథంలో తీసుకెళ్లి అక్కడ కూడా రాజధానిని మరి ఉందాగా ఈ రోజున మరి తయారు చేస్తా ఉన్నారు, నిర్మాణాలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇక పోయినట్లయితే మరి ఎవరు దావోద్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మరి ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకురావాలని మరి అలాగే పారిశ్రామికవేత్తల్ని మరి కోఆర్డినేట్ చేసుకుని మరి ఇలా మనకు ఉన్నటువంటి మరి మన చంద్రబాబు గారు కాదు మరి లోకేష్ గారు అలాగే చేయటం జరుగుతూ ఉంది. ఈ జగ్గంపేట నియోజకవర్గంలో ఇండస్ట్రీలు అన్ని రకాల ప్రజలకు జరగాలి, విద్యాలయాలు మరి అలాగే ఆసుపత్రులు అన్ని చేయాలనేటువంటి కంకతంతో మరి నెహ్రూ గారు, నవీన్ గారు పనిచేస్తా ఉన్నారని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు డిఎస్సిలో. మరి అప్పుడు ఈ రోజున డిఎస్సి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మరి ఇవ్వడం జరిగింది. దానికి మన స్థానిక శాసనసభ్యులు కూడా ఆ డిఎస్సి వారికి ఉచితంగా శిక్షణ ఇప్పించి మరి అలాగే వారి భోజనాలు కానీ వసతులు కానీ కల్పించి మరి ఆ ఇచ్చినటువంటి అవకాశం ద్వారా మన నియోజకవర్గంలో అందరూ కూడా మరి ఉద్యోగస్తులు అవ్వాలనేటువంటి దృక్పథంతో నెహ్రూ గారు కూడా పనిచేయడం జరిగిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి గతంలో వైఎస్ఆర్సీపీలో మరి ఎక్కడ పథకం అక్కడే ఆగిపోయింది, ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుంది. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 6 మరి నెలల్లో ఎన్నో మరి అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మనకి
గతంలో మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం మాటకు నిలబడ్డాడని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి ఈ రోజున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మరి విద్యా దీవెనలు ఇస్తానని చెప్పేసినటువంటి వ్యక్తి ఒక వ్యక్తికే ఇచ్చి కళా పిల్లలందరినీ కూడా విస్మరించడం జరిగింది. వాళ్ళు చదువుకోరా, వాళ్ళకి హక్కు లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతూ ఉన్నాను. అనేక వాగ్దానాలు చేసి మాట తిప్పి మనం మార్చి మరి అన్ని రకాల కూడా మరి సర్వనాశనం చేసినటువంటి వైసీపీ కానీ వైసీపీ ప్రభుత్వం కానీ మరి ఇక్కడ మాట్లాడేటువంటి హక్కు తెలుగుదేశాన్ని మరి తెలుగుదేశం నాయకుల్ని విమర్శించేటువంటి హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ పెద్ద నాయకులందరూ మరి తెలుగుదేశంలో కీలకమైనటువంటి వ్యక్తి కూడా మరి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి దాయించినటువంటి అబద్ధాలు చెప్పలేక దాచుకోలేక పదవి వదిలేసినటువంటి పరిస్థితులు ఉంది. అంత హీనమైనటువంటి దుస్థితి అయినటువంటి పాలన ప్రభుత్వం మీద మీకు ఎక్కడా కూడా విమర్శించే హక్కు లేదని చెప్పి సవాల్ చేస్తున్నాం.